సూపర్ అయింది చలో మా మిత్రుడు కృష్ణారెడ్డి గారు, నేను, వెంకటరామరెడ్డి చిట్టగుట్ట గారు ముగ్గురం సర్పంచ్లు 81లో సర్పంచ్లము. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము ఒకటిగా ఉండి ప్రతి దానికి కూడా ముందుగా మేము ఉండేవారు. అప్పుడు కాంగ్రెస్ అనేది 81 ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పూర్తిగా మరుగున పడిపోయింది. అప్పుడు 2 స్కూటర్ల మీదే మండలి మొత్తం తిరిగి కూడా మేము కవర్ చేయగలిగినాం. ఆ టైంలో కృష్ణారెడ్డి, నేను, వెంకటరెడ్డి, మాయమ్మడి శివచంద్ర, మేము నలుగురమే 2 స్కూటర్ల మీద తిరగాలి. కాంగ్రెస్ అంటేనే నలుగురు మొత్తం మండలిలో తిరిగినాం ఆ జమానాలో. ఇప్పుడు అంటే మస్తు 1,00,000 మంది ఉన్నారు కాంగ్రెస్లో. ఆ జమానాలో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు లేరు, తెలుగుదేశంలో మొత్తం నిండిపోయింది. అటువంటి కృష్ణారెడ్డి, నేను, నలుగురం కూడా ఇప్పటి వరకు ఆయన ఉన్నంత వరకు కూడా మిత్రులుగానే కొనసాగినాం. ఏనాడు మేము ఒకరికి కాలేదు. ఇప్పటికీ ప్రజలందరూ, ఈ గ్రామ ప్రజలు జిఆర్ కృష్ణారెడ్డి కుటుంబం అంటే ఒక మసలేని కుటుంబము, ఒకరిని బాధ పెట్టే కుటుంబం కాదది. ఎందుకంటే వాళ్ళకు చేతనైతే సాయము ప్రజలకు చేసే నాయకులు వాళ్ళు. ఆ కుటుంబం ఫస్ట్ నుంచే అంతే ఉన్నది. ఇప్పటికి నేటికి ఈ రోజు గిట అదే విధంగా ఆ విధంగా నడుస్తున్నారు వాళ్ళు. ఈ గ్రామ ప్రజలను నడిపిస్తున్నారు. ఎలాంటి వాళ్ళకు మచ్చ లేదు. ఎందుకంటే ప్రజలకు సాయం చేసుడు మీదే ఉన్నారు అసంటి నాయకుడు. ఎందుకంటే కోల్పోయినామని డాకూరు ప్రజలమందరం చాలా దిగ్బందిలో ఉన్నాము కనుక అసంటి నాయకుడు ఉంటే ఇంకా గ్రామం కాదు మండలి గిట అభివృద్ధి చెందుతుందని ఇక్కడున్న వాళ్ళ కుటుంబం విషయంలో కావచ్చు, మేమందరం కలిసి ఆ కుటుంబము ఆ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళని దీవించాలి అని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం. ఆయన ఎందుకంటే మార్కెట్ చైర్మన్ చేసిండు, సర్పంచ్ కూడా చేసిండు, ఎనలేని సేవ చేసిండు. ఆ సేవను మేము ప్రజలమందరము ఎన్నడూ మరవలేమని ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని దీవించాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. ఆ దేవుడు జిఆర్ కృష్ణారెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి మా కార్యకర్తలందరూ ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన మా కుటుంబం ఒక 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీ, మా అన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీ. మా కుటుంబం మొత్తం ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉంటున్నాం. ఇప్పుడు మంత్రివర్యులు దామోదర్ రాయలసీమ గారి సహకారంతో ఇప్పటికీ అదేవిధంగా నడిపిస్తాం. గురువు అభివృద్ధికి పాటుపడతాం. ఈయన 5వ వర్ధంతి స్థానంలో వచ్చినటువంటి మా అందరికీ మా అభినందనలు చెప్తూ